హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం ఉంది కదా, సో దానికి ఎట్లా మేకప్ చేసుకోవాలి అంటే వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నా లేకపోతే మీరు ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి డే టైంలో వెళ్ళినా మనం ఎలా మేకప్ చేసుకోవాలి, న్యాచురల్గా కనబడాలి అంటే ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు పూజ చేసుకున్నా సరే అందరూ ఫోటోషూట్స్ అట్లా పెట్టుకుంటున్నారు కదా, అలాంటప్పుడు మనం కెమెరా ఫ్రెండ్లీగా మేకప్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము. పూజ చేసుకున్నప్పుడు మేకప్ వేసుకోకూడదు అన్నది ఏం లేదండి, వేసుకోవచ్చు. నిండుగా రెడీ అయితే చాలు మనం పూజకి. సో వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి ముందుగా ఎవరికైనా యూజ్ అవుద్దని వీడియో చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ హెయిర్ స్టైల్ శారీ ఆల్రెడీ డ్రైప్ చేసుకున్నాను. ఇది నార్మల్ ఇంట్లో ఉండే శారీనే. మీకు ఇంకా మంచి శారీస్ ఉంటాయి కాబట్టి పూజకి ఇంకా ఎలివేటింగ్గా ఉంటుంది. అండ్ హెయిర్ స్టైల్ అయితే మిడిల్ పార్టీషన్ తీసుకున్నా. ట్రెడిషనల్ అంటే ఎప్పుడు మిడిల్ పార్టీషనే, జస్ట్ లైట్గానే మేకప్ రిలేటెడ్ కాబట్టి హెయిర్ పెద్దగా చూపించట్లేదు. అండ్ ఫస్ట్ టోనర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది క్లెండమైసిన్ అనమాట, అది టోనర్ ఫస్ట్. దీని తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను. ప్యాక్ ఇది ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్, నాది కొంచెం జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్, నాది కొంచెం ఆయిలీ స్కిన్ కాబట్టి ఇది యూస్ చేస్తున్నా. మీ ఇంట్లో మీ స్కిన్ కేర్లో ఉండే మాయిశ్చరైజర్ టోనర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ప్రైమర్ యూస్ చేయాలి, బట్ నేను ప్రైమర్ ప్లేస్లో పిక్సీది రోజ్ మిస్ట్ యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం మనకి ఇంకా మంచి ఇన్నర్ గ్లో తెస్తుంది అనమాట, ఫేస్ ఇంకా గ్లోయింగ్గా కనబడడానికి. ఇక్కడితో స్కిన్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇది డ్రై అయ్యేలోపు ఫౌండేషన్ అయితే వేస్తున్నాను. ప్యాలెట్ మీద ఫౌండేషన్ వచ్చి ఫోరెవర్ 52 యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే దీంట్లో కొంచెం స్ట్రోబ్ క్రీమ్ అనేది మిక్స్ చేస్తున్నాను అనమాట. మ్యాక్ ఇది వచ్చి ఇవన్నీ నా ప్రొడక్ట్స్ అనమాట, మేకప్ చేసుకునే నా ప్రొడక్ట్స్, క్లయింట్స్కి వేరే ఉంటాయి ఇంకా. సో రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఫింగర్ తోటి బాగా మిక్స్ చేయండి, కొంచెం హీట్ జనరేట్ అవ్వాలి. దీని తర్వాత బ్రష్తో చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఫస్ట్ ప్యాలెట్ మీదే బ్రష్ని ట్యాబింగ్ మోషన్లో చేస్తున్నాను, ఆ తర్వాతనే ఫేస్కి అప్లై చేసుకోండి. మీరు డైరెక్ట్ ప్యాలెట్ మీద ఉన్నది బ్రష్లోకి తీసుకొని ఫేస్ మీద అప్లై చేస్తే అది కేకీగా వచ్చేస్తుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. మీకు ఎంత కావాలో ఫస్ట్ ప్రోడక్ట్ అంతే తీసుకొని స్మాల్ ఎడ్జెస్లో అంటే స్మాల్ ప్యాచెస్ కింద మీరు అప్లై చేసుకోండి, స్మాల్ ఏరియాస్లో అనమాట. ఇప్పుడు చిన్న దగ్గర నుంచి ఒక కార్డర్లో వెళ్ళండి అంతే తప్ప అక్కడ కొంచెం అప్లై చేసి ఇక్కడ కొంచెం అప్లై చేశారంటే ఫౌండేషన్ ఈవెన్గా రాదు అండ్ ప్యాచీ లుక్ వస్తుంది అండ్ కేకీగా అయిపోద్ది మేకప్ అంతా కూడా. మీరు అప్లికేషన్ చాలా బాగా చేసుకుంటే మీకు మేకప్ అనేది న్యాచురల్గా వస్తుంది. అండ్ అలాగే నెక్కి కూడా వేసుకోండి ఫౌండేషన్, నెక్కి అసలు స్కిప్ చేయొద్దు, అప్పుడే మీకు న్యాచురల్గా కనిపిస్తుంది. ఫౌండేషన్ చూసారా కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ పట్టదు, ఆర్ సింగిల్ డ్రాప్ సరిపోద్ది మన ఫేస్కి. ఆ తర్వాత బ్రష్తో అప్లై చేసుకున్నాక ఎక్సెస్గా ఉండేది స్పాంజ్తో రిమూవ్ చేసుకోవడానికి ఇలా ట్యాబింగ్ మోషన్లో స్పాంజ్ అనేది యూస్ చేస్తున్నాను. దాని తర్వాత కాంపాక్ట్ వేసుకుంటున్నాను. కాంపాక్ట్ కూడా బ్రష్తో వేసుకున్నాక కాంపాక్ట్ పఫ్ ఉంటుంది, దాంతో మీరు ఎక్సెస్గా ఉన్నది ట్యాబింగ్ మోషన్లో రిమూవ్ చేసుకోవాలి. అంటే బ్రష్ ఓన్లీ అప్లికేషన్, ఎక్కువ ఎక్సెస్గా ఏదైనా ఉంటే పోవడానికి మాత్రం స్పాంజ్ పఫ్ అండ్ కాంపాక్ట్ పఫ్లు ఉంటాయి, అవి యూస్ చేయండి. దీని తర్వాత అప్పుడు మీకు మేకప్ అనేది న్యాచురల్గా వస్తుంది. ఇక్కడ చూసారా ట్యాప్ చేస్తున్నాను నేను అంతే. సో దాన్ని బట్టి మనకి మేకప్ అనేది స్కిన్లోకి నీట్గా బ్లెండ్ అవుతుంది. దీని తర్వాత ఐబ్రో ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. మీరు బేస్ చూసి ఎప్పుడు భయపడకండి, బేస్ ఎప్పుడు ఎవరికైనా అలాగే ఉంటుంది. బేస్లో అసలు మీ ఫేస్ అనేది హెవీగా కనిపించినట్టు ఉంటుంది ఎక్కువ, కానీ మన ఫీచర్స్ని డెవలప్ చేసుకొని హైలైట్ చేసుకున్నాక మీకు తెలుస్తుంది మీకు మేకప్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అన్నది. అండ్ అలాగే ఐ మేకప్ చేసుకున్నాను. ఐ షేడ్ వేసుకునేటప్పుడు ఫోన్ వచ్చింది, నేను రికార్డ్ అవుతుంది అనుకున్నా బట్ రికార్డింగ్లో లేదు, అందుకే దీని తర్వాత నేను ఏమేమి షేడ్ వేసుకున్నా అన్నది చూపిస్తున్నాను. బ్రౌన్ షేడ్ వచ్చి రౌండింగ్స్లో గ్రీస్ ఏరియాలో వేసుకున్నాను. దీని తర్వాత పింక్ షేడ్ వేసుకున్నాను. రెండు షేడ్లు యూస్ చేస్తున్నాను నేను. కొంచెం రౌండింగ్ మోషన్లో చిన్న బ్రష్ యూస్ చేస్తూ ఐ షేడ్ మీకు నచ్చింది వేసుకోవచ్చు. అంటే ఓన్లీ శారీకి మ్యాచ్ అయ్యి ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు, కానీ నాకు గ్రీన్ బ్లూ అలా వేసుకుంటే కొంచెం నచ్చదు, వెస్ట్రన్ వేర్లో బాగుంటుంది. అలాగా న్యాచురల్గా వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను పింక్ యూస్ చేస్తున్నాను, సింపుల్ మేకప్ కాబట్టి పింక్ వేసుకొని దీని తర్వాత నేను పాపప్గా కనబడడానికి పర్పుల్ షిమ్మర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇది స్కిప్ చేయొచ్చు, మీకు వద్దు అంత పాపప్గా అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, లేదు బాగా కనబడాలనుకుంటే కనుక వేసుకోవచ్చు, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. దీని తర్వాత ఐలైనర్ వేసుకున్నాను.
కాజల్ పెట్టుకున్నాను. కాజల్ కూడా కొంచెం హెవీగా పెట్టుకోండి పూజకి కాబట్టి, లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా మనకి ఐస్ అనేవి హైలైట్గా కనిపించినాయి అనుకోండి, మేకప్ చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఐలైనర్ రాని వాళ్ళు బిగినర్స్ అయితే కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోండి. పైన మళ్ళీ అంటుకుంటే ఐ షేడ్ మొత్తం పాడైపోద్ది కాబట్టి నీట్గా వేసుకోండి. సన్నంగా వేసుకుంటున్నాను నేనైతే, నాకు లావుగా ఇష్టం ఉండదు. అండ్ మస్కారా ఎప్పుడు స్కిప్ చేయొద్దు. ఐ మేకప్లో అయినా ఏ మేకప్ అయినా సరే మన ఐస్ని చాలా చాలా బాగా ఎలివేటింగ్గా కనబడేలా చేస్తాయి ఈ మస్కారా అనేది. సో మస్కారా స్కిప్ చేయకండి. అండ్ దీని తర్వాత లిప్స్టిక్ వేసుకున్నాను. లిప్స్టిక్ ఎప్పుడు కూడా లిప్ బామ్ అప్లై చేసి దాని తర్వాత లిప్స్టిక్ వేయకండి, లాంగ్ లాస్టింగ్ ఉండదు, అది కొంచెం పోతుంది అనమాట. ఇక్కడ నేను కొంచెం స్వెట్టింగ్ పడుతుందని చెప్పి పఫ్తో ఇలా చేస్తున్నాను. ఏసీలో వేయట్లా, ఫ్యాన్లో వేస్తున్నా. మీరు ఏసీలో వేసుకోండి, మేకప్ ఎప్పుడు ఏసీలోనే వేసుకోవాలి. దీని తర్వాత లిప్స్టిక్ బ్రౌన్ షేడ్ అండ్ పింక్ షేడ్ నేను మిక్స్ చేస్తున్నాను అనమాట, కొంచెం మంచి మెరూన్ షేడ్ వస్తుందని చెప్పి. ఫస్ట్ లైన్ గీసుకోండి బ్రష్తో, దీని తర్వాత ఫిల్లింగ్ చేసుకోండి. అలా అయితే మీకు లిప్స్టిక్ అనేది నీట్గా మంచి ఫినిషింగ్తో నీట్గా కనబడుతుంది అనమాట. బయటకి ఎడ్జెస్ అవి రాకుండా నీట్గా లైన్ గీసుకోండి. దాని తర్వాత లిప్స్ని ఫిల్ చేసుకుంటే ఈవెన్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అనమాట. అండ్ లిప్ బామ్ వేసుకొని లిప్స్టిక్ వేసుకోకండి, అది పోతుంది వెంటనే. కావాలితే మీరు దీని మీద లిప్ గ్లాస్ వేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్లింగ్ అయిపోయింది, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లిప్స్టిక్. అండ్ దీని తర్వాత కొంచెం బ్రౌన్ షేడ్ని నేను మళ్ళీ పైన వేస్తున్నాను, కొంచెం ఇంకా మెరూన్ షేడ్ కావాలి నాకు అని చెప్పి. అండ్ లిప్స్టిక్ కూడా హెవీగా ఉన్నందుకు ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, దాని తర్వాత అది కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది అనమాట. మేకప్ ఎప్పుడు కూడా మీరు వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందో 40 మినిట్స్ ముందో వేసుకోవాలి, అంతే తప్ప అప్పటికప్పుడే వేసేసుకొని బయటకు వెళ్ళిపోకూడదు. అది మన స్కిన్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, మనం కూడా దానికి కొంచెం టైం ఇవ్వాలి, అప్పుడే న్యాచురల్ లుక్ వస్తుంది మనకి. ఇప్పుడే మేకప్ వేసుకుని వెంటనే మనం బయటకు వెళ్ళామంటే మేకప్ జిగ్జిగేలు మనకు కనబడుతుంది. సో అలా కాదు, ఒక 30 మినిట్స్ ముందో మీరు వేసుకోండి. బయటకు వెళ్ళే ఒక 30 మినిట్స్ ముందో, లేకపోతే పూజ ఏదైనా స్టార్ట్ అయ్యి ఒక 30 మినిట్స్ ముందు వేసుకుంటే అది మన స్కిన్లోకి జాయిగా స్లోగా అబ్జార్ప్షన్ ఉంటుంది, అప్పుడు మనకి న్యాచురల్ ఫినిషింగ్ వస్తుంది. జ్యువెలరీ వేసేసుకున్నాను. హెయిర్ ఇలా కన్నా టై చేస్తే బాగుంటుందేమో అనిపించింది. దీని తర్వాత నేను హెయిర్ టై చేస్తాను, ఇయర్ రింగ్స్ అవి పెట్టుకొని ఇంకొంచెం మంచిగా కనబడుతుంది అని చెప్పి. మీరు కావాలనుకుంటే ఇయర్స్కి కూడా ఫౌండేషన్ వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లే, వీడియోలో చూపించడానికే కాబట్టి. బయటికి వెళ్తే ఖచ్చితంగా వేసుకుంటాను నేను. అండ్ టై చేసాక బాగుంటుంది అనిపించింది. పువ్వులు దొరకలేదు, లేదంటే అవి కూడా పెట్టుకొని చూపిద్దును. మీ దగ్గర ఇంకా మంచి శారీ మంచి జ్యువెలరీ ఉంటే ఇంకా హెవీగా రెడీ అవ్వచ్చు, బట్ మేకప్ అయితే ఇలా వేసుకుంటే సరిపోద్ది. చూసారా ఎంత న్యాచురల్గా వచ్చిందో. దీని తర్వాత నేను బ్లష్ వేసుకుంటున్నాను. బ్లష్ ఎప్పుడు స్కిప్ చేయకండి, లైట్గా న్యాచురల్గా కనబడేలా కూడా వేసుకోవచ్చు మనం, ఎక్కువ హెవీగా వేసుకోకుండా. బ్లష్ని స్కిప్ చేశారంటే ఒకటే ఫ్లాట్లా కనిపిస్తుంది మన ఫేస్. సో బ్లష్ వేసుకొని హైలైటర్ కూడా వేసుకోండి. నేను నోస్కి చీక్స్కి మాత్రమే హైలైటర్ యూస్ చేస్తున్నాను, మీరు కావాలంటే చిన్న ఏరియాలో కూడా వేసుకోవచ్చు. అండ్ మేకప్ ఇప్పుడు వేసాను కదా, ఇది ఇలా ఉంది కదా. అండ్ ఇంకో 30 మినిట్స్ తర్వాత బయట సన్లైట్లో మేకప్ ఎలా వచ్చింది అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి. న్యాచురల్గా ఉంటుంది, అసలు మేకప్ వేసినట్టే ఉండదు ఫేస్. అది ఒక 40 మినిట్స్ తర్వాత అనమాట. సో దానికి టైం ఇచ్చిన తర్వాత మనకి మంచిగా కనబడుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో న్యాచురల్గా ఫినిషింగ్ వచ్చేలా మేకప్ చేసుకొని చూడండి. అండ్ మీకు ఏమైనా మేకప్ రిలేటెడ్ రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఏమైనా ప్రోడక్ట్స్ కావాలన్నా నాకు కూడా, నేను మేకప్ ఆర్టిస్ట్ని, మంచిగా అడ్వాన్స్డ్ మేకప్ ఆర్టిస్ట్. అండ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను. మీకు ఏమైనా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటే కంపల్సరీ నేను చేసి పెడతాను. అండ్ మేకప్ సిరీస్లో కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారో కింద కామెంట్ చేసండి. ట్రెడిషనల్ లుక్ అంటే కుంకుమ కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి ఇట్లా పెట్టుకున్నాను నేను. మేకప్ ఇలా పూజకి చేసుకున్నా, ఏ ఫంక్షన్స్కి వెళ్ళి చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇంకా మంచి శారీ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారుగా ఎంత న్యాచురల్గా ఉందో. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.